అంటే మనకి కేవలం ఆభరణాలు కాదు, వాల్యూ, సెక్యూరిటీ, ఫ్యూచర్ అన్న భావన ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న ఒక కొత్త డెసిషన్ వల్ల ఇండియాలోని గోల్డ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ చేంజెస్ జరుగుతుంది. ఇది చాలా మందికి తెలీదు, కానీ యాక్చువల్ బిగ్ మూవ్ అనేది ఇదే. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే, ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన దేశానికి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఫారెన్ కంట్రీస్లో సేఫ్గా పెట్టిన ఇండియా గోల్డ్ రిజర్వ్స్లో కొంత భాగాన్ని తిరిగి ఇండియాకి తీసుకురావడం స్టార్ట్ చేశారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలా ఇయర్స్ నుంచి ఇండియా గోల్డ్ ని యూకే లాంటి కంట్రీస్ లో బ్యాంక్ లోనే స్టోర్ చేస్తూ వచ్చాం, సెక్యూరిటీ రీజన్స్ వల్ల. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇది సింపుల్ గా అర్థం చేసుకుంటే, మన ఇంట్లో ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్ ని బయట వాళ్ళ దగ్గర పెట్టకుండా మన దగ్గరే సేఫ్ గా పెట్టుకోవడం లాంటిదే. ఆర్బీఐ కూడా అదే ఆలోచనతో మూవ్ అవుతుంది. అంటే మన గోల్డ్ ని మన దేశంలోనే ఉండాలి అనే స్ట్రాటజీ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, దీనివల్ల కామన్ పీపుల్ కి ఏమైనా యూజ్ ఉందా అని. డైరెక్ట్ గా ఇమీడియట్ ఎఫెక్ట్ మీ డైలీ లైఫ్ మీద కనిపించకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో ఇది ఇండియా ఎకానమీకి స్ట్రాంగ్ సిగ్నల్. ఎందుకంటే గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువగా ఓన్ కంట్రీలో ఉంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ పెరుగుతుంది అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో డెసిషన్స్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, గ్లోబల్ లెవెల్లో కూడా చాలా కంట్రీస్ ఇప్పుడు ఇదే చేస్తున్నాయి. తమ గోల్డ్ ని తిరిగి ఓన్ దేశాలకు షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ అన్సర్టనిటీస్ గురించి ప్రతి కంట్రీలో కేర్ఫుల్ గా ఆలోచిస్తుంది. సో ఇండియా కూడా అదే పాత్ లో ఫాలో అవుతుంది. ఇది ఇన్వెస్టర్స్ కి కూడా ఒక పాజిటివ్ సైన్. ఎందుకంటే ఆర్బీఐ ఇలా గోల్డ్ పై ఫోకస్ పెడుతుందంటే గోల్డ్ వాల్యూ ఫ్యూచర్ లో స్ట్రాంగ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ ఇండియాలో గోల్డ్ డిమాండ్ ఎప్పుడూ హైగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, మనం పర్సనల్లీ కూడా మనీ మేనేజ్మెంట్ లో ఇదే లాజిక్ అప్లై చేయొచ్చు. బ్లైండ్లీ ఎక్కడైనా పెట్టకుండా మన అసెట్స్ సేఫ్ గా ఎక్కడున్నాయో, ఎలా మేనేజ్ చేస్తున్నామో తెలుసుకోవాలి. ఫినాన్షియల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. చివరిగా ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి, ఇది జస్ట్ గోల్డ్ షిఫ్టింగ్ స్టోరీ కాదు. ఇది ఇండియా ఫినాన్షియల్ స్ట్రెంగ్త్, ప్లానింగ్, ఫ్యూచర్ సెక్యూరిటీ గురించి మన ఒక స్ట్రాంగ్ స్టెప్స్. చిన్న న్యూస్ లా కనిపించినా దీని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉండొచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే, కంట్రీ లెవెల్లో అయినా పర్సనల్ లెవెల్లో అయినా ఒకే ప్రిన్సిపల్ వర్క్ అవుతుంది. మన దగ్గర ఉన్న వాల్యూని స్మార్ట్ గా ప్రొటెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది. సో అవేర్నెస్ పెంచుకోండి, డెసిషన్ కాన్షియస్ గా తీసుకోండి. అదే రియల్ స్మార్ట్ మూవ్.